అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, అలాగే తల్లులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తయితే చెప్పబోతుందండి. సో, ప్రస్తుతం మనకి ఒక అమ్మఒడి పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. ఈ యొక్క రూ. 15,000 అనేవైతే. అయితే ఎప్పుడు జమ చేయబోతుందని చెప్పేసి చాలామంది విద్యార్థులు, అలాగే మనకి తల్లులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఒక తల్లికి వందన పథకం అయితే తీసుకురావడం అయితే జరుగుతుందనమాట. 1-12 తరగతి చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా మనకి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం కింద ఈ యొక్క రూ. 15,000 అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క 15,000లో కూడా మనకి రూ. 13,000 అలాగే మనకి రూ. 14,000 జమ చేసేవారు. అయితే అందులో రూ. 1,000 మనకి స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకునేవారండి మిగతావైతే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి అలా ఏ కటింగ్స్ లేకుండా నేరుగా రూ. 15,000 ఏవైతే అన్నారో అవన్నీ కూడా మనకి తల్లుల ఖాతాలో జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క 15,000 సంబంధించి ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క రూ. 15,000 మనకి ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా గానీ అంతమందికి కూడా ఇవ్వబోతుందండి. ఒకరుంటే రూ. 15,000, ఇద్దరుంటే రూ. 30,000, ముగ్గురుంటే మనకి రూ. 45,000, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తుందనమాట. దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి కంపల్సరీగా మనకి 70% అటెండెన్స్ మించి అయితే ఉండాలండి. అలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే జమ చేయబోతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఈ యొక్క 70% అటెండెన్స్ సంబంధించి మనకి చాలామంది సందేశం అయితే ఉందనమాట. అది ఏంటంటే మనకి ఈ యొక్క పథకం సంబంధించి కేవలం ప్రభుత్వ పాఠశాల వాళ్ళకిస్తారా? ప్రైవేట్ వాళ్ళకి కూడా ఇస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారండి. ఇటు ప్రైవేటు ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఉండదనమాట. కంపల్సరీగా మీకు రేషన్ కార్డ్ కలిగి అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తయి ఉండాలనమాట. అలా ఎవరికైతే నమోదై ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.